ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడికి గండం తప్పడం లేదా? అగ్రరాజ్య అధినేతను అంతమొందించేందుకు మళ్లీ స్కెచ్ వేశారా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ అత్యంత విలాసవంతమైనటువంటి నివాసం మార్ ఏ లాగో రణరంగంగా మారింది. ఒక యువకుడు నేరుగా ట్రంప్ కోటలోకి చొరబడేటువంటి ప్రయత్నం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం సాయంత్రం అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో మార్ ఏ లాగో ఎస్టేట్ వెలుపల ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఒక యువకుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయుధాలతో సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకొని లోపలికి దూసుకొచ్చాడు. అతడి చేతిలో ఒక సెమీ ఆటోమేటిక్ గన్, మరో చేతిలో మండే స్వభావం ఉన్నటువంటి పెట్రోల్ క్యాన్ ఉన్నాయి. అంటే కేవలం కాల్పులు జరపడమే కాదు, ఏకంగా ఎస్టేట్ను తగలబెట్టేందుకు లేదా పేల్చివేసేందుకు అతను ప్లాన్ చేశాడని స్పష్టమవుతుంది. అయితే అక్కడ పహారా కాస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించి అతన్ని హెచ్చరించారు. అతను వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఈ యొక్క వ్యక్తి అక్కడ చనిపోవడం జరిగింది. ఈ ఘటనపైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ ఎక్స్ వేదికగా సంచలన విషయాలు వెల్లడించారు. మా భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఒక అగంతకుడు చట్టవిరుద్ధంగా ఆయుధాలతో నివాసంలోకి చొరబడ్డాడు. ఆ గందరగోళంలో మా ఏజెంట్లకు ఎలాంటి గాయాలు కాలేదు, కానీ నిందితుడు మాత్రం మరణించాడు అని ఆయన ధృవీకరించారు. నిందితుడి వద్ద దొరికినటువంటి ఆధారాలను బట్టి అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఎవరైనా సహకరించారా అనేటువంటి కోణంలో FBI ముమ్మర దర్యాప్తు చేస్తుంది ఇప్పుడు. సో దీంతో ఘటన జరిగినటువంటి సమయంలో ట్రంప్ తన నివాసంలో లేరని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా వారాంతాలలో ట్రంప్ మార్ ఏ లాగోలో గడుపుతారు. బహుశా ఆయన అక్కడే ఉంటారనే ఉద్దేశంతో ఈ పక్కా ప్లాన్ జరిగిందనే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ కనుక అక్కడ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పడుస్తుంది. ప్రస్తుతం ఆయన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇది ఒకటా రెండా ట్రంప్పై వరుసగా జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు అనిపిస్తుంది. గతేడాది జూలైలో పెన్సిల్వేనియాలో ర్యాలీలో మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు జరిపిన కాల్పులో ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తూట ఆయన చెవిని తాకుతూ వెళ్ళింది. ఆ తర్వాత సెప్టెంబర్లో గోల్ఫ్ కోర్సులో రయాన్ రూత్ అనే వ్యక్తి స్నిప్పర్ గన్తో వేచి ఉండడం కలకలం రేపింది. అతనిని మొన్ననే కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇప్పుడు ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి మళ్ళీ అదే రిపీట్ అవ్వడం, అది కూడా పెట్రోల్ క్యాన్ లాంటి బాంబులతో రావడం చూస్తుంటే ట్రంప్ను అంతమొందించేందుకు బలమైనటువంటి శక్తులు వెనక ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. అసలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడే అమెరికా అధ్యక్షుడి నివాసంలోకి ఒక సామాన్య యువకుడు గన్ పట్టుకొని ఎలా రాగలిగాడు? ఇది భద్రతా వైఫల్యమా లేక కావాలనే జరుగుతున్న లోపమా? ఇప్పటికే అమెరికా రాజకీయాలలో ఈ అంశము చిచ్చురేపుతోంది. FBI రంగంలోకి దిగింది. నిందితుడి ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. రేపటిలోపు ఈ మిస్టరీ వీడేటువంటి అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడి భద్రతపైన నెలకొన్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అయితే అమెరికా అధ్యక్షుడి భద్రతపైన సందేహాలు కలగజేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడికి గండం తప్పడం లేదా? అగ్రరాజ్య అధినేతను అంతమొందించేందుకు మళ్లీ స్కెచ్ వేశారా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ అత్యంత విలాసవంతమైనటువంటి నివాసం మార్ ఏ లాగో రణరంగంగా మారింది. ఒక యువకుడు నేరుగా ట్రంప్ కోటలోకి చొరబడేటువంటి ప్రయత్నం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం సాయంత్రం అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో మార్ ఏ లాగో ఎస్టేట్ వెలుపల ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఒక యువకుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయుధాలతో సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకొని లోపలికి దూసుకొచ్చాడు. అతడి చేతిలో ఒక సెమీ ఆటోమేటిక్ గన్, మరో చేతిలో మండే స్వభావం ఉన్నటువంటి పెట్రోల్ క్యాన్ ఉన్నాయి. అంటే కేవలం కాల్పులు జరపడమే కాదు, ఏకంగా ఎస్టేట్ను తగలబెట్టేందుకు లేదా పేల్చివేసేందుకు అతను ప్లాన్ చేశాడని స్పష్టమవుతుంది. అయితే అక్కడ పహారా కాస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించి అతన్ని హెచ్చరించారు.
అతను వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఈ యొక్క వ్యక్తి అక్కడ చనిపోవడం జరిగింది. ఈ ఘటనపైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ ఎక్స్ వేదికగా సంచలన విషయాలు వెల్లడించారు. మా భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఒక అగంతకుడు చట్టవిరుద్ధంగా ఆయుధాలతో నివాసంలోకి చొరబడ్డాడు. ఆ గందరగోళంలో మా ఏజెంట్లకు ఎలాంటి గాయాలు కాలేదు, కానీ నిందితుడు మాత్రం మరణించాడు అని ఆయన ధృవీకరించారు. నిందితుడి వద్ద దొరికినటువంటి ఆధారాలను బట్టి అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఎవరైనా సహకరించారా అనేటువంటి కోణంలో FBI ముమ్మర దర్యాప్తు చేస్తుంది ఇప్పుడు. సో దీంతో ఘటన జరిగినటువంటి సమయంలో ట్రంప్ తన నివాసంలో లేరని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా వారాంతాలలో ట్రంప్ మారియే లాగోలో గడుపుతారు. బహుశా ఆయన అక్కడే ఉంటారనే ఉద్దేశంతో ఈ పక్కా ప్లాన్ జరిగిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ గనక అక్కడ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పడుస్తుంది. ప్రస్తుతం ఆయన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇది ఒకటా రెండా ట్రంప్పై వరుసగా జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు అనిపిస్తుంది. గతేడాది జూలైలో పెన్సిల్వేనియాలో ర్యాలీలో మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు జరిపిన కాల్పులో ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తూట ఆయన చెవిని తాకుతూ వెళ్ళింది. ఆ తర్వాత సెప్టెంబర్లో గోల్ఫ్ కోర్సులో రయాన్ రూత్ అనే వ్యక్తి స్నిప్పర్ గన్తో వేచి ఉండడం కలకలం రేపింది. అతనిని మొన్ననే కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇప్పుడు ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి మళ్ళీ అదే రిపీట్ అవ్వడం, అది కూడా పెట్రోల్ క్యాన్ లాంటి బాంబులతో రావడం చూస్తుంటే ట్రంప్ను అంతమొందించేందుకు బలమైనటువంటి శక్తులు వెనక ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. అసలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడే అమెరికా అధ్యక్షుడి నివాసంలోకి ఒక సామాన్య యువకుడు గన్ పట్టుకొని ఎలా రాగలిగాడు? ఇది భద్రతా వైఫల్యమా లేక కావాలనే జరుగుతున్న లోపమా? ఇప్పటికే అమెరికా రాజకీయాలలో ఈ అంశము చిచ్చురేపుతోంది. FBI రంగంలోకి దిగింది. నిందితుడి ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. రేపటిలోపు ఈ మిస్టరీ వీడేటువంటి అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడి భద్రతపైన నెలకొన్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అయితే అమెరికా అధ్యక్షుడి భద్రతపైన సందేహాలు కలగజేస్తున్నాయి.